తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పండుగ లాంటి మహానాడుకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో మహానాడు ప్రారంభం కానుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు మహానాడు జరగనుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఓ సాంప్రదాయంగా చారిత్రక అవసరంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ 2026 సంవత్సరానికి సరికొత్త రీతిలో నూతన ఉత్తేజంతో జరగనుంది. 2 రోజుల పాటు అమరావతి కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్త్రీ శక్తిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ మహానాడును తీర్చిదిద్దారు. ఇక టీడీపీ మహానాడుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఈ మహానాడుకున్న ప్రత్యేకతలు ఏంటి? బలరాం, ఏదైతే మహానాడు ఈసారి హైబ్రిడ్ విధానంలో జరుగుతుంది టీడీపీ చరిత్రలో ఎప్పుడు కూడా. ఎందుకంటే ఏదైతే కరోనా టైంలో కూడా కొంత ఆన్లైన్లో జరిగిన పరిస్థితి, కానీ హైబ్రిడ్ విధానంలో జరుగుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, సీనియర్ నేతలంతా కూడా ఇక్కడ హాజరవుతారు. జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, వారంతా కూడా ఇన్ఛార్జీలు క్లస్టర్ల వారీగా జరుగుతుంది. దాదాపు 1850 క్లస్టర్లో జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా చంద్రబాబు ఇక్కడ నుంచి వీక్షిస్తూ ఉంటారు. అనేక 20 తీర్మానాలు చేయబోతున్నారు. అయితే మనతో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు ఉన్నారు. ఆనందబాబు గారు, ఈసారి మహానాడు ఏ విధంగా జరగబోతుంది? వినూత్నమైన తరహాలో మహానాడు జరగబోతా ఉంది. కేంద్ర కార్యాలయం వేదికగా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ మహానాడు జరగబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1875 క్లస్టర్స్ లో ఈ కింద స్థాయి కార్యకర్తల నుంచి మొత్తం క్లస్టర్స్ కానీ, బూతులు కానీ, అదేవిధంగా యూనిట్స్ కానీ, ఇంకా కింద స్థాయికి కుటుంబ సాధికార సారథులు కేఎస్ఎస్ దగ్గర నుంచి ఈ మహానాడు పండుగలో పాల్గొనబోతా ఉన్నారు. మొత్తం 20 తీర్మానాలు అన్ని రకాలుగా కూలంకషంగా చర్చించి రాబోయే తరాలకి ఏ విధమైనటువంటి దిక్సూచిగా నిలవాలి, ఏ విధమైన కార్యక్రమాలు తీసుకోవాలి, ఈ సంవత్సర కాలంగా ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చర్చించబోతా ఉన్నాం. ఒక వినూత్నమైన తరహాలో ఈసారి జరగబోతా ఉన్నాం. అయితే మొత్తానికి వినూత్న తరహాలో జరగబోతుందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడంతా కూడా నేతలంతా కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు. అయితే మంత్రులు అందరూ కూడా ఇక్కడ హాజరవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నారా లోకేష్ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. అయితే మంత్రి రామానాయుడు ఇక్కడ వస్తున్నారు. రామానాయుడు గారు, ఎట్లా ఈ మహానాడు ఏ విధంగా జరగబోతుంది? చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా మహానాడు గ్రామ స్థాయిలో క్లస్టర్ బేస్ లో మరి ఈరోజు జరగడం నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు చాలా చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా మహానాడు జరుగుతూ ఉంటే నియోజకవర్గం నుంచి 100 మందో 200 మందో ఆ మహానాడులో పార్టిసిపేషన్ చేసేటువంటి పరిస్థితి. ఈవేళ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 5,000 నుంచి 7,000 మంది దాకా ప్రతి క్లస్టర్ వైజ్ గా క్లస్టర్కి వచ్చి 500 మంది నుంచి పాల్గొనేటువంటి పరిస్థితి. అంటే ఒక్క క్లస్టర్ కి 500 మంది అంటే దగ్గర దగ్గర 5,000 మంది ఒక్కొక్క నియోజకవర్గాన్ని. అంటే 175 నియోజకవర్గాలు ఇంటూ 5,000 లెక్కేస్తే దగ్గర దగ్గర 9 లక్షల మంది. అంటే ఈ 9 లక్షల మంది 2 రోజుల పాటు మహానాడులో పాల్గొని విజయవంతం చేయడం అని అంటే నిజంగా ఇది చరిత్రలో మరి ఒక స్వర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు. ఎందుకంటే మనం మహానాడు జరుపుకుంటే జనరల్ గా ఒక 30,000 మంది ఆహ్వానితులు పిలుస్తాం. ఒక 15,000 20,000 మందితో కార్యక్రమం ఉంటుంది 2 రోజులు కూడా. 3వ రోజు బహిరంగ సభ 2 లక్షలు 3 లక్షలు పెడతాం. కానీ అట్లా కాకుండా గ్రౌండ్ లెవెల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ఆలోచన అంటే ప్రతి 25 బూత్లకి ఒక క్లస్టర్ ఉండాలి. ఆ 25 బూత్లు క్లస్టర్ కింద 5 బూత్లకి ఒక యూనిట్ ఉండాలి. ఆ యూనిట్ క్రింద బూత్ కమిటీ కన్వీనర్, బూత్ కమిటీ కన్వీనర్ కింద ప్రతి 60 ఓట్లకి ఒక కుటుంబ సాధికార సారథి ఉండాలి. అంటే 2 లక్షల ఓట్లను మేనేజ్ చేసే ఎమ్మెల్యే దగ్గర నుంచి 60 ఓట్ల వరకు కేసెస్ అందరూ కూడా ఈ రోజు మహానాడులో పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. ఓకే, మొత్తానికి మహానాడులో అందరూ కూడా పాల్గొనబోతున్నారు, భారీ ఎత్తున చేయబోతున్నారని కూడా రామానాయుడు కావచ్చు, నక్కా ఆనందబాబు చెప్పడం జరిగింది. ఇప్పుడే కొద్దిసేపట్లో చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ హాజరవుతున్నారు. ఇక్కడ ఏదైతే ఒక ఫ్లాగ్ ని ఇక్కడ ఆవిష్కరించి తర్వాత ఎన్టీఆర్ విగ్రహాన్ని నివాళులర్పించిన తర్వాత మహానాడు లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.